అదేవిధంగా కేసీఆర్ అడుగుతున్నాం, జీవన్ రెడ్డిని అడుగుతున్నాం. అయ్యా ఎందుకు నరేంద్ర మోడీ మీద మాట్లాడతలేదు? నరేంద్ర మోడీ మీద ఎందుకు మాట్లాడతారు? ఎందుకు పెద్ద ఎత్తున జాతీయ ఉపాధి హామీ పథకం రద్దుపరిచే విషయంలో కూడా ఎందుకు మాట్లాడలేదు? డీజిల్ పెట్రోల్ పెద్దలను తెచ్చిన విషయంలో కూడా ఎందుకు దాని నిరసన కార్యక్రమం చేపట్టాలి? పేదవాళ్ళకి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఎందుకు పేదవాళ్ళు గమనించాలి? ఇలా సాయి భగీరథ సంబంధించిన విషయంలో కూడా ఏదైతే సోదరి మనకి అన్యాయం జరిగితే 20-45 గంటల్లో కూడా సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి తక్షణం అరెస్ట్ చేసినాడు. ఈరోజు ప్రజల పక్షాన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో బట్ట ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ రెండు దొండుతుండే నువ్వు కొట్టినట్టు చేయాలి, నువ్వు ఏడ్చినట్టు చేస్తా అంటారు. మళ్ళీ ఒక నాయకుడు అంటాడు, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. నిజంగా మాకు బాధ అనిపిస్తుంది. ఒక 2 రోజుల కింద వరకు 2 నెలల కింద వరకు ఆ ఆర్ఆర్ ట్యాక్స్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నోరు దగ్గర పెట్టుకోవాలి. ఆ ఆర్ఆర్ ట్యాక్స్ కష్టంతో ఈ రాష్ట్రంలో అధికారం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి కష్టంతో ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చింది. మర్చిపోవద్దు. రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కానీ వెనుక చూసుకోవాలి. ఆ రోజు 3వసారి ముత్తలుగా మీ అధికారుల కోసం మమ్మల్ని తట్టుకున్నటువంటి ఎవరు లేరని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అన్నది. ఈ నరేంద్ర మోడీ పార్టీ బీజేపీ పార్టీ అడ్రస్ లేదు. ఒక్కడు హీరో రేవంత్ రెడ్డి గారు.